పలికే ఒక చిన్న ప్రారంభకుల బృందం తరఫున మాట్లాడుతున్నాం. నిజానికి తెలంగాణ గురించి ఇవాళ గత 2-3 నెలలుగా మరీ ముఖ్యంగా దాదాపు రోజుకు ఒక సంఘం పుట్టుకొస్తూ ఉన్నది. ఇదంతా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన దగ్గరికి వచ్చింది అనే ఒక ఆలోచనతో కూడా చాలా సంఘాలు వస్తూ ఉండవచ్చు. కానీ తెలంగాణ హిస్టరీ సొసైటీకి అందులో కొంత భాగం ఉన్నది, కొంత భాగం లేదు. ఇది ముందు వివరంగా చెప్పవలసినది. ఎందుకంటే ఇప్పటి వరకు మాట్లాడిన చాలా మంది వక్తలు లేదా బయట చాలా మంది తెలంగాణ హిస్టరీ సొసైటీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ప్రత్యేక తెలంగాణ కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక సంస్థలు ఏర్పడుతున్నాయి. అనేక సామాజిక వర్గాల నుంచి, అనేక సామాజిక బృందాల నుంచి, అనేక సమూహాల నుంచి సంస్థలు ఏర్పడుతున్నాయి. ఇది కూడా అటువంటి ఒక సంస్థ అనే అభిప్రాయాన్ని వెలిపిస్తున్నారు. అందులో మాకేమీ శశభిష లేవు. అది మా కోరిక కాదని మేమేమి చెప్పుకోవడం లేదు. కానీ అది మాత్రమే మా కోరిక కాదు. దానికన్నా చాలా విశాలమైన కోరికలు కూడా ఉన్నాయి. ఆ విశాలమైన కోరికలు పంచుకోవడం కోసమే ఒక విశాలమైన సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఇవాళ మేము అచ్చు వేసిన పుస్తకం కూడా చూస్తే దాంట్లో 15 మంది వక్తలు ఉన్నారు, 15 పత్రాలు ఉన్నాయి. ఈ పత్రాలన్నీ వేరు వేరు దృక్పథాల నుంచి, వేరు వేరు కోణాల నుంచి తెలంగాణ సమస్యను చూశాయి. అందులో ప్రత్యేక రాష్ట్రం వాంఛనీయమా కాదా అనేది ఒకనొక కోణం మాత్రమే. దానికన్నా మించి తెలంగాణ కోసం ఒక విద్యార్థుల సమూహం ఏర్పడితే విద్యార్థులు మాత్రమే చేరవచ్చు, ఒక రచయితల సమూహం ఏర్పడితే రచయితలు మాత్రమే చేరవచ్చు, విద్యావంతుల సమూహం ఏర్పడితే విద్యావంతులు మాత్రమే చేరవచ్చు. కానీ తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలంగాణ చరిత్ర మీద అధికారం ఉంది. తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలంగాణ చరిత్రను తవ్వి చేయవలసిన అవసరం ఉంది. తెలంగాణ చరిత్రను ఆవాహన చేసుకోవడం ద్వారా మాత్రమే, తెలంగాణ చరిత్రలో గతంలో ఏం జరిగింది తెలుసుకోవడం ద్వారా మాత్రమే వర్తమానంలో సరైన మార్గనిర్దేశనం చేయగలరు. భవిష్యత్తు తెలంగాణ ఎట్లా రూపొందగలదో ఒక ఊహ చేయగలరు. ఈఎస్ గారు ఎప్పుడో అన్నాడు, గత వర్తమానాల మధ్య సంభాషణే చరిత్ర. నిజమే, ఇవాళ వర్తమానం జరుగుతూ ఉన్నది కాబట్టి, వర్తమానంలో ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర వాంఛ ఉన్నది కాబట్టి, అది చాలా బలంగా వ్యక్తం అవుతూ ఉన్నది కాబట్టి నేను గతం గురించి మాట్లాడుతున్నప్పుడల్లా అది వర్తమాన కోరికేమో అని కూడా ధ్వనించవచ్చు. కానీ అక్కడితో మాత్రమే ఆగిపోవడం లేదు. ఈ గత వర్తమానాల సంభాషణలో గతం మన మీద పెట్టే పరిమితులు ఉంటాయి, గతం మనకిచ్చే అవకాశాలు ఉంటాయి, గతం మనకు చెప్పే గుణపాఠాలు కూడా ఉంటాయి. ఈ వ్యవహారం అంతా ఉన్నది. ఈ వ్యవహారాన్ని అంతా అర్థం చేసుకోవాలి. చాలా మంది వర్తమానం కోసం మాత్రమే గతాన్ని చూసేవాళ్ళు గతం మన మీద పెట్టే పరిమితులను గుర్తించలేరు, గతం మనకిచ్చే గుణపాఠాలను గుర్తించలేరు, గతం మనకిచ్చే అవకాశాలను మాత్రమే గుర్తించగలరు, అవకాశాలను మాత్రమే ప్రకటిస్తూ ఉంటారు. తెలంగాణ హిస్టరీ సొసైటీ ఉద్దేశం ఈ పరిమితులను, ఈ అవకాశాలను, ఈ గుణపాఠాలను అన్నింటినీ నేర్చుకోవాలి, అన్నింటినీ తవ్వితీయాలి. అన్నింటినీ తవ్వితీసి నిజంగా చాలా నిజాయితీతో, చాలా సోపపత్తికంగా, చాలా సోదాహరణంగా, చాలా సాక్ష్యాధారాలతో మన వాదన నిర్మించినప్పుడు మాత్రమే మనకు బలం ఉంటుంది. ఏ వక్రీకరణ అయితే ఇన్నాడు జరిగిందని అంటున్నాము, ఏ తప్పులైతే ఇన్నాడు జరిగాయని అంటున్నాము, ఏ పొరపాట్లయితే ఇన్నాడు జరిగాయని అంటున్నాము, ఇవాళ మనం అవే పొరపాటు చేస్తే మన వాదనకు బలం ఉండదు. మన వాదన బలోపేతం కావాలంటే మరింత సాక్ష్యాధారపూరితం కావాలి, మరింత ఆధారాల నుంచి, చారిత్రక ఆధారాల నుంచి ఈ చరిత్రను తవ్వి తీయాలి, చరిత్ర రచన చేయాలి. అయితే చరిత్ర రచన చేసేటప్పుడు చరిత్ర రచన లేదా చరిత్ర అందరికీ ఒక్కలాగానే అర్థమవుతుందా? ఒక్కలాగా ఉండడం సాధ్యం అవుతుందా? కోదండి చాలా వివరంగానే ఆ విషయం చెప్తున్నాడు. చరిత్ర రచయితలు రచయిత తన రచన చేసే ఒక స్థలం ఉన్నది, ఒక కాలం ఉన్నది, ఒక కులం ఉన్నది, ఒక మతం ఉన్నది, ఒక భాష ఉన్నది. ఆ భాష నుంచి, ఆ కులం నుంచి, ఆ మతం నుంచి, ఆ స్థల కాలాల నుంచి అతనికి కొన్ని దురభిప్రాయాలు ఉన్నాయి, కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, కొన్ని అవకాశాలు ఉన్నాయి, కొన్ని పరిమితులు ఉన్నాయి. వాటి నుంచి ఒక చరిత్ర రాస్తున్నాడు. కనుక గత చరిత్రనంతా, ఈ మకిలినంతా గుర్తించి ఈ చరిత్రలో ఎక్కడెక్కడ ఏ పొరపాటు జరిగింది, ఎక్కడెక్కడ ఏ వక్రీకరణ జరిగింది, ఎక్కడెక్కడ ఏ పట్టించుకోవలసిన విషయాన్ని పట్టించుకోకుండా ఉండడం జరిగింది, ఎక్కడ విస్మరణ జరిగింది, ఎక్కడ వివక్ష జరిగింది, తవ్వి తీయవలసినది తెలంగాణ హిస్టరీ సొసైటీ. తెలంగాణ చరిత్రకు జరిగిన ఇటువంటి అపచారాలన్నింటినీ సరిదిద్దడానికి ప్రయత్నం ప్రారంభిస్తున్నారు. అంత మాత్రమే కాదు, చరిత్ర రచయిత వైపు నుంచి ఉండే కోణాలు చాలా ఉంటాయి, విద్యార్థి వైపు నుంచి ఉండే కోణాలు కూడా ఉంటాయి.
చరిత్ర పాఠకుడు నుంచి వైపు ఉండే కోణాలు కూడా ఉంటాయి. చరిత్ర పాఠకుడు తానున్న స్థల కాలాల నుంచి, తాను పుట్టిన మతం నుంచి, తాను పుట్టిన కులం నుంచి, తాను నేర్చుకున్న భాష నుంచి, తన సామాజిక సంసర్గం నుంచి చరిత్రను అధ్యయనం చేస్తారు. ఆ అన్ని పరిమితులకు లోబడి, ఆ అన్ని అవకాశాలకు లోబడి చరిత్రను అధ్యయనం చేస్తారు. కనుక తెలంగాణ చరిత్ర అనేది ఒక ముద్దగాల్లో ఆ ముద్దని వాళ్ళని ఇంకా తెలియకపోవడం లేదు. తెలంగాణ చరిత్ర అనేది బహుశా ఒక బండరాయిలాగా ఉన్నది. దాన్ని శిల్పంగా మార్చవచ్చు. ఈ శిల్పంగా మార్చడంలో ఎటువంటి ఉలిలు ఉపయోగించాలి, ఎటువంటి శిల్పులు ఉన్నారు, ఈ శిల్పులకు తమ ఉరులు వాడే సందర్భంలో అంది వచ్చే ఇతర పరికరాలు ఏమిటి, ఇది చర్చించడానికి, ఇది బహిరంగంగా చర్చించడానికి మేము చరిత్ర సొసైటీ ఏర్పాటు చేసినాం. నిజానికి కొన్ని విషయాలు గత 15 క్లబ్లో కూడా ఈ విషయాలన్నీ మాట్లాడుకున్న పుస్తకంలో ఉన్నాయి. కానీ మళ్ళీ ఒకసారి ఇంకా విశాలమైన శ్రోతలు ఇక్కడ ఉన్నారు కాబట్టి పంచుకోవాల్సి ఉన్నది. చరిత్ర సాక్ష్యాధారాలతో ఉండాలి, సాధికారికంగా ఉండాలి అని చాలా చెప్తూ ఉంటారు కదా. నిజంగా ఇవాళ మనకు అందుతూ ఉన్న చరిత్రలో ఎంత సాక్ష్యాధారాలతో ఉన్నది, ఎంత సాధికారికంగా ఉన్నది. 2-3 ఉదాహరణలు మాత్రం మీతో పంచుకుంటాను. ఇవి మేము మా తెలంగాణ హిస్టరీ సొసైటీ ఏర్పరిచే క్రమంలో చాలా సార్లు తర్జనభర్జనలు పడిన అంశాలు. ఉదాహరణకు హైదరాబాద్ రాష్ట్రానికి లేదా తెలంగాణకు లేదా ఆంధ్రప్రదేశ్ చరిత్రకు చాలా ముఖ్యమైన పోలీస్ చర్య ఉన్నది. పోలీస్ చర్య గురించి ఎక్కడ ఉన్నాయి వాస్తవాలు, పోలీస్ చర్య గురించి ఏ సాక్ష్యాధారాలు ఉన్నాయి, పోలీస్ చర్య గురించి ఏ సాధికారిక ప్రతిపత్తితో ఏ రచయిత రాశాడు, పోలీస్ చర్య అసలు పోలీస్ చర్య జరగవలసిన అవసరం ఏమొచ్చింది, పిపి మీనన్ చాలా రాస్తున్నాడు. పిపి మీనన్ పుస్తకంలోకి మీరు వెళ్తే తెలంగాణ మీద, హైదరాబాద్ రాష్ట్రం మీద సైనిక చర్య, దానికి ఆపరేషన్ పోలో అనేది, పోలీస్ చర్య అనేది ఒక తప్పుడు పేరు. సైనిక చర్య జరపడం అనేది అక్కడ పెరుగుతున్న కమ్యూనిస్టులను అణిచివేయడానికి. కానీ రజాకార్ సమస్య ఉన్నది కాబట్టి రజాకార్ సమస్యను అణచడానికి వెళ్తున్నాం అని పేరుతో వెళ్దాము. విపి మీనన్ గారు చాలా స్పష్టంగా రాస్తున్నారు మా ఉద్దేశాన్ని. పోనీ అది జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత హైదరాబాద్ మీదికి 5 వైపుల నుంచి సైన్యాలు వచ్చాయి. 5 వైపుల నుంచి వచ్చిన సైన్యాలు మరీ ముఖ్యంగా రాయచూరులో, బీదర్లో వేలాది మంది ముస్లింలను ఊచకూత వచ్చాయి. 2 లక్షల మంది ముస్లింలను చంపారని ఒక సాక్ష్యాధారం ఉన్నది. ఆ సాక్ష్యాధారం ఎటువంటి సాక్ష్యాధారం తెలిసిన, స్వయంగా జవహర్లాల్ నెహ్రూ గారు, ప్రధానమంత్రి గారు, హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మీద కోపం వచ్చి, అయ్యా ఇది నువ్వు చేసి ఉండకూడదు అని అక్కడ నీ పోలీసులు పంపిన 5 వైపుల నుంచి పంపిన సైనిక బలగాలు చాలా అన్యాయాలు చేశాయి, అక్రమాలు చేశాయి, ఊళ్ళలో ముస్లింలను ఊచకొట్ట పోసాయి. కనుక దీని మీద నేను నా నివేదిక తెప్పించుకోదలుచుకున్నాను అని పండిట్ సుందర్లాల్ గారిని పంపారు. పండిట్ సుందర్లాల్ గురించి మీకు తెలుసు. పండిట్ సుందర్లాల్ నెహ్రూకు చాలా ఆప్త మిత్రుడు. చైనా యుద్ధం సమయంలో కూడా నెహ్రూ స్వయంగా పండిట్ సుందర్లాల్ సహాయం తీసుకుని నివేదిక రూపొందించుకున్నాడు. అటువంటి సుందర్లాల్ తన నివేదిక రాశాడు. ఆ నివేదిక తొక్కిపెట్టబడింది.